ఇచ్చాపురం మండలంలోని ఏఎస్పేట సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఒక మొక్కను నాటారు. ఉత్తరాంధ్రలో ఉన్న రైల్వేను సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ప్రకటించడంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3,300 కోట్ల రూపాయలతో 50కి పైగా ఆర్ఓబీల మంజూరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో అత్యంత వైభవంగా నిర్వహించిన రైల్వే జోన్ ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 సంవత్సరాలుగా తాను సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో పార్లమెంట్లో ఈ అంశంపై అనేకసార్లు గళమెత్తానని, ఇదే ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ప్రజాప్రతినిధిగా దీక్షలు కూడా చేపట్టానని పేర్కొన్నారు. ఆనాడు ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాను. ఈ రోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలోనే ఆ కళ సాకారం కావడం, నా చేతుల మీదుగానే ఈ జోన్ ప్రారంభం కావడం నా జీవితంలో ఎప్పటికీ మరువలేని మహత్తర ఘట్టం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నుండి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నూతన జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయని, పరిపాలన మరింత సులభతరమవుతుందని చెప్పారు. గతంలో స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు గారు కూడా ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడమే లక్ష్యంగా విశేష కృషి చేశారని, వారి ఆశయాలను ఈ రోజు నెరవేర్చగలిగామని సగర్వంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లా ఉన్నతాధికారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు. సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మనందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసినా, ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే, ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి రైల్వే కుటుంబాలు, రైల్వే ఎంప్లాయీస్, వాళ్ళకి దీని తాలూకా ప్రాధాన్యత ఏంటో వాళ్ళకందరికీ కూడా తెలుస్తుంది. అక్కడ గతంలో పలాసలో ఒక సమస్య ఉన్నా, లేకపోతే ఇక్కడ ఇచ్చాపురంలో సమస్య ఉన్నా, ఈ దారి పొడవునా ఉన్నటువంటి స్టేషన్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం కూడా భువనేశ్వర్ వరకు వెళ్లేవాళ్ళం. భువనేశ్వర్ వెళ్లి అక్కడ అధికారుల దగ్గర కూర్చొని, అక్కడ డిఆర్ఎం దగ్గర కూర్చొని, అక్కడ జిఎం దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా అనేక ప్రాధాన్యతలు వాళ్ళందరికీ కూడా ఉంటే మా ప్రాంతానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాయకులకి నేను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లాను. నేను కూడా రైల్వే మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్య ఏది కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా
సరే దర్జాగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకే నమ్మకం, రైల్వేస్ కానీ మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుందని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు స్టాండింగ్ కమిటీ రైల్వేకి చైర్మన్ గా ఉన్నప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా సమస్యలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతో కొంత మన దగ్గర అభివృద్ధి జరిగిందనంటే దానికి ప్రధాన కారణం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మనకి మెయిన్ లైన్ కానివ్వచ్చు, నౌపాడ నుంచి గునుపూర్ వెళ్లే లైన్ కానివచ్చు, ఈ 2 లైన్ల మీద కూడా పెద్దగా దృష్టి పెట్టి స్టాపులు తీసుకొని రావడం, కొత్త ట్రైన్స్ వేయించడం, అలాగే విశాఖ ట్రైన్ కూడా ఆ రోజు వచ్చిందనంటే ఎర్రన్నాయుడు గారి కారణమని తెలియజేస్తున్నాను. ఎర్రన్నాయుడు గారి ట్రైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు మొదలు పెట్టారు. ఆ యొక్క కార్యక్రమాలన్నీ, ఆ రైల్వే ఆశయాలన్నీ ముందుకు నడిపిస్తూ గత 12 సంవత్సరాలుగా నా భుజాల మీద సమస్యలు వేసుకొని నేను కూడా పోరాటం చేశాను. ఆ పోరాటం ఫలితం వల్లే ఈ రోజు రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. దాంతో పాటు మన జిల్లాలో రైల్వేస్ కి సంబంధించి ఎన్నో ప్రధానమైన కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేశాం. అందులో ఒక్క ఉదాహరణ మీ అందరికీ కూడా చెప్పాలనంటే మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏకంగా 50 పైగా ఆర్ఓబీలు మనం శాంక్షన్ చేసుకొని 3,300 కోట్ల రూపాయలతో ఆర్ఓబీలు మన జిల్లాలో మన ప్రాంతంలో మనం చేసుకుంటున్నాం. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ని ఆర్ఓబీలు ఎక్కడ కూడా శాంక్షన్ కాలేదు. కేవలం మన శ్రీకాకుళం పార్లమెంట్ లోనే 50కి పైగా ఆర్ఓబీలు శాంక్షన్ అయ్యాయి. అందులో గర్వకారణం ఏంటంటే ఇచ్చాపురం మున్సిపాలిటీకి ఎల్లప్పుడూ కూడా ఉండిపోయినటువంటి సమస్య, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఒకటైనా రైల్వే ట్రాక్ అవతలకి ఇచ్చాపురం, రైల్వే ట్రాక్ అవతలకి ఇచ్చాపురం. ప్రతి రోజు కూడా లక్షలాది మంది ప్రజలు అటు నుంచి వచ్చే వాళ్ళు అందరి తాలూకా ఇబ్బంది ఒక్కటే, ఒక్కసారి రైల్వే గేట్ పడిపోతే పేగు తెచ్చినట్టుగా అసలు ఇచ్చాపురంతో కనెక్షన్ లేకుండా ఒక స్కూల్ కి వెళ్లాలన్నా, కాలేజీకి వెళ్లాలన్నా, హాస్పిటల్ కి వెళ్లాలన్నా, వ్యాపారం కోసం రావాలన్నా, పుట్టింటికి వెళ్లాలన్నా, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా, మున్సిపాలిటీకి రావాలన్నా, రైతు బజార్కి రావాలన్నా ఎక్కడా కూడా మాకు ఒక్క రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ 12 సంవత్సరాలుగా నేను వింటూనే వచ్చాను. నేను ఆ సమస్యకి ఎలాగైనా పరిష్కారం అందించాలని అక్కడ భువనేశ్వర్ వెళ్ళినప్పుడు మాట్లాడాం, ఢిల్లీలో కేంద్ర మంత్రి గారి దగ్గర మాట్లాడాను, పార్లమెంట్ లో కూడా దీని గురించి ప్రస్తావించాను. ఒక మున్సిపాలిటీలో ఇంత పెద్ద సమస్య ఉంటే దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలని నేను గాని అశోక్ అన్న గాని నిరంతరం దీని మీద కృషి చేశాం. అయితే ఇందాక చెప్పినటువంటి 50 ఆర్ఓబీల్లో మన ఇచ్చాపురం ఆర్ఓబీ కూడా శాంక్షన్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే శాంక్షన్ అయిన ఆర్ఓబీ కూడా మనం గ్రౌండ్ చేసి చేయాలనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను ఒక్కటే విన్నపించుకుంటున్నాను, మీ సహకారంతో చేయాలనేది మా ఆలోచన.